ఇష్టం వచ్చేటి పిచ్చి కుక్కలు మురుగుతూ ఏవేవో చెప్తుంటే భయపడి వాటికి ఇలా చేతులు ముడుచుకుని కూర్చుంటే ఇక మన రాష్ట్రం ఇక నేను చెప్పాను అసలే ఇక ప్రపంచ పట్టణం లేకుండా పోయిందని. ఇక మన ముఖ్యమంత్రి ఆయనకి గురించి చెప్పాలి. లక్షల కోట్ల పక్షక అవినీతి అర్భక పక్షపాతక రూపక లక్షల కోట్ల పక్షక ముఖ్య కంత్రి మహామూర్ఖ మూచి ముద్రష్టగా అలాగే అదేంటి మన జగమెరిగిన జగన్నాటక ఈ దేశానికి పట్టిన దరిద్ర జాతక రాష్ట్రానికి రావణ పాలక జన మాన చోరక మన ముఖ్యమంత్రి. అంతే తప్పితే ఇక అంతకంటే ఇది పరాకాష్ట. ఇంతకంటే ఆయన గురించి లేదు అభివర్ణించడం. ఆయనలో ఉన్న అభివృద్ధి లక్షణాలు కానీ ఇది ఇప్పుడు చేసేది ఎంత అభివృద్ధి. 24 గంటలు వారానికి కనీసం ఎవరికైనా ఒక రెండు రోజులు సెలవు ఉంటుంది. ఈ నది కూడా లేకుండా పార్టీని ఇటు రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పడిన రాష్ట్రం దాన్ని తెలంగాణ ఏదైతే లోటు బడ్జెట్ ఉందో అది దాని ఉండి తెలంగాణకు ధీటుగా ఆయన తీసుకెళ్తే ఇవాళ మనం ఎక్కడ అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నామో గోచరమయంగా ఉంది. జనం అంతా కన్ఫ్యూషన్లో ఉన్నారు, అస్తవ్యస్తంగా ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ అసలు నేను దానికి తోడు భయపడడం ఏంటి. ఒక్కొక్క సైనికుడే వాళ్ళు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది. దీనికి మళ్ళీ మనం చేసిన తప్పు ఇది ఒక ఛాన్స్ అని. అప్పుడు ఎట్లా ఉంటుంది? గారద బొమ్మను గేల కస్తూరి తిలకమ్ము, మరకటమ్మను గేల మలై జంబు, శార్దులమ్మను గేల శుష్కర పూబంబు, సోగరమ్మను గేల సూతఫలము, గుడ్లగోపకేల కుండలములు, మైషానికేల నిర్మలమైన వస్త్రములు, బకసంతతికేల పంజరము. మన రాష్ట్రానికేల ఈ సీఎం జగన్.